ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభా. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇప్పుడు చదువుచుండగా వాక్యము ప్రభా మా హృదయంలో నింపుకొని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నిలుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఆమేన్. 3వ యోహాను సువార్త మొదటి నుంచి చదువుకుందామండి. మనము 3వ యోహాను సువార్త చెప్పుకునే కంటే అది ఎవరు రాశారంటే యోహాను రాసిన సువార్త. అది యోహాను రాసిన సువార్త పత్రిక. మనం ఏం చదువుకుని చుంటున్నాము. ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందామండి. 3వ యోహాను సువార్త అనే పత్రిక కొత్త నిబంధనలోని ఒక భాగము. ఇది యేసుక్రీస్తు వారి జీవితాన్ని, బోధనలను కూడా, మరణాన్ని మరియు పునరుద్ధానాన్ని కూడా వివరిస్తూ ఉన్నది. ఇది మరణాన్ని మరియు పునరుద్ధాన్ని కూడా వివరిస్తుంది. దీన్ని యోహాను సువార్త అని కూడా పిలుస్తారు. ఇది 3వ సువార్త. ఇది ఒకరిచే వ్రాయబడినది. ఇది నలుగురు సువార్థికులలో ఒకరిచే వ్రాయబడిన సువార్త. అది ఎవరంటే ఈ సువార్త రాసింది యేసు దేవుని కుమారుడని, ఆయన ద్వారానే మన మానవాళికి రక్షణ లభించిందని నొక్కి చెబుతున్నది. ఇది ఏంటది? యోహాను 3వ అధ్యాయం. యోహాను సువార్త యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటంటే యేసు దేవుని కుమారుడని తెలియజేస్తున్నది. 3వ యోహానులో యేసు దేవుని కుమారుడని తెలిసేసింది. ఈ సువార్త కూడా యేసు దేవుని కుమారుడని, ఆయన ద్వారానే మానవాళ్ళకి రక్షణ లభించిందని కూడా నొక్కి చెబుతున్న సువార్త. ఇది యేసు చేసిన అద్భుతాల గురించి ఈ సువార్త వివరిస్తూ ఇవి ఆయన దైవత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఈ సువార్తలోని యేసు ఆత్మీయ మరియు సత్యముతో దేవుని ఆరాధించటము ప్రాముఖ్యంగా బోధింపబడినది. ఇది యోహాను సువార్త 3వ పత్రికలో ఏమని రాసినదంటే ఈ సువార్తలో యేసు తన శిష్యులను మరియు ఇతరులను ప్రేమించాలని బోధ చేసినది. ఏంటది? యోహాను సువార్త బోధ చేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని బోధించారంటే మానవాళ్ళని, తన సహోదరులను కూడా ప్రేమించమన్నది. ఈ సువార్తలోని యేసు శిష్యులు మరియు ఇతరులను కూడా ప్రేమించమనే ఉన్నది. మన ప్రారంభంలో యోహాను సువార్త ప్రారంభంలో ఏమున్నదంటే ఈ భాగంలోని యేసు దేవుని కుమారునిగా మరి ఈ లోకమునికి వచ్చాడని దేవుని వాక్యము పరిచర్య చేయబడుతున్నది. అంటే దేవుని కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడని దేవుని వాక్యము పరిచర్య చేయబడ్డది. ఈ భాగంలోని యేసు చేసిన బోధలో ఆయన చేసిన అద్భుతాలు మరియు ఆయన ప్రజలతో సంభాషణలను గూర్చి వివరిస్తుంది. ఈ భాగంలో యేసు తన శిష్యులకు గొప్పగా ఆజ్ఞ ఇచ్చి వ్రాయబడినదే ఈ 3వ సువార్త. ఒకసారి చదువుకుందామండి. పెద్దనైనను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడు గాయకునకు శుభమని చెప్పినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవును అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఏంటది? ఇది ప్రేమించుచు మన యేసుక్రీస్తు వారు సత్యమునే వారు బోధించుచున్నారు. అప్పుడు వ్రాసినది ఎవరికి? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము అన్ని విషయంలోనూ కూడా సౌఖ్యంగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను అన్నాడు. నీవు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తనను గూర్చి సాక్ష్యముగా చెప్పగా విని బహుగా సంతోషించి తినేటది. మనము ఒకసారి బోధ చేస్తున్నప్పుడు మన ప్రవర్తన గురించి, మన గురించి కూడా చెప్తే మనం ఎంతో సంతోషపడుతుంటాం. దేవుడు కూడా మనల పట్ల దేవుడు కూడా అలాగే సంతోషిస్తున్నాను అన్నాడు. నా పిల్లలు సత్యమును అనుసరించుచు నడుచుకునిచుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏది? దేవుడు సత్యమునే అనుసరించి నడుచుకుంటున్నారని, నా పిల్లలు సత్యమునే అనుసరించి నడుచుకుంటున్నారని
చెప్పినప్పుడు అంతకంటే నాకు సంతోషం ఏదీ లేదని అంటున్నాడు దేవుడు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. అంటే మనం విశ్వాసుల్ని ఎలా ఉంటారు? వినయముగా విధేయత కలిగి ఉంటారు. విశ్వాసం విశ్వాసంగా విశ్వాసులము అని చెప్పుకుంటే మనం విశ్వాసులం అయిపోము. మన ప్రవర్తన, మన నడవడిక, ఈ ప్రతి ఒక్కటిని కూడా చెప్తూ ఉంటుంది మనం విశ్వాసులమా కాదని. ఒకవేళ ఒకరు చెప్తే కూడా విశ్వాసులం అయిపోము మనము. మన ప్రవర్తనను బట్టి మన విశ్వాసులమా కాదా అని చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి సాక్ష్యం ఇచ్చినప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చితిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. ఎలాగో నా అన్యజనులు ఏమీ తీసుకొచ్చినచడం వారి యందు ఇచ్చుకొనక నువ్వు తగినట్టుగానే నీవు నడుచుకుంటే సాష్టాంగపడి నీకు యుక్తముగా ఉండునని అంటున్నాడు. మనం ఏం నడుచుకోవాలి? సత్యమును అనుసరించి నడుచుకోవాలి. మనము సత్యమునకు సహాయకులమగునట్టు అట్టి వారికి ఉపమానము చేయక బదులైనను ఇవ్వకూడదు. మన సత్యమును అనుసరించి నడుచుకున్న వాళ్ళకి ఏం చేయాలి? మనకి తిరిగి వారికి మనము సమాధానము ఇవ్వకూడదు. వారికి మనము సమాధానం చెప్పుకోకుండా మనం పక్క నుంచి వచ్చేస్తే అక్కడ ఒకవేళ మనము వారికి మాటకి సమాధానం చెప్తే ఏమవుతాం? మనం కూడా వారితోటే పాలివారం అవుతాము, వారితోటే మనం కూడా పాలు పొందుకున్నాం. వాళ్ళకి అప్పుడు మనకి ఏంటి? మనం ఉపకారం చేసినట్టు ఏమవుతుంది? అబద్ధికులమే అయిపోతాము వారితో కూడా. సత్యంతో సహవాసం చేయకోకుండా, అట్టివారి ఉపకారం చేయకోకుండా బద్దులైతే మనము అబద్ధికులం అయిపోతాము. నేను సంగమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మును అంగీకరించుట లేదు. అంటే దేవుడు సంగమునకు ఒక లేఖ రాస్తున్నాడు, కానీ అది ద్వితీయ పత్రికం వారు అంగీకరించట్లేదు. ఎందుకంటే మనకి నచ్చినది అనుకోండి, అది తీసుకుని గబగబా చదివేసి దాన్ని అనుసరించేస్తాం. ఒకవేళ నచ్చలేదు అనుకో దాన్ని ఏం చేస్తాం? చదివేసి పక్కన పడేస్తూ ఉంటాం. అలాగే వారు కూడా ఆ సంగమునకు లేఖ వ్రాస్తే దానికి ఉత్తరం ఇయ్యలేదు, వారు అంగీకరించలేదు. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదురుచు అది చాలనట్టుగా సహోదరులను తానే వారిని చేర్చుకొనక మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియను కాక మంచి కార్యమును ననుసరించి నడుచుకునుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. ఏంటది? ప్రియుడా, చెడ్డ కార్యములు చేయక మంచి కార్యములు అనుసరించి నడుచుకోమంటున్నాడు. మనము దేవునికి తగినట్టుగా నడుచుకోమంటున్నాడు. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు పలికినైనా సరే, సహోదరుని తానే చేర్చుకోకపోయినా సరే, మనము మనసును మన కోసం అనేక మంది చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేయలేని పని మనం చేస్తున్నాం కాబట్టి అనేకమైన చెడ్డ పనులే చేస్తూ ఉంటారు, అనేకమైన చెడ్డ మాటలు. అలాంటి వారికి మనం ఏం చేయాలంటే తిరిగి సమాధానం. వాళ్ళకి తెలుసు మనం మంచి చేస్తున్నామని, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ బుద్ధిని వాళ్ళు బయటపరుచుకుంటూ ఉంటారు. మనం ఎవరికైనా సరే మేలే చేయాలి తప్ప కానీ కీడు చేయకూడదు. చెడ్డ కార్యములు చేసినా కూడా మనము వారిని అనుసరించి నడుచుకోకూడదు. మనం ఒకవేళ మనకు మీద చెడ్డ మాటలు మాట్లాడచ్చు, చెడు మాటలు, కానీ అలాంటి వారికి దేవుడు తగిన శిక్ష విధిస్తూ ఉంటాడు. తగిన సమయంలో తగిన శిక్ష కంపల్సరీ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఈ లోకంలో మనం చేసిన పాపాలు ఇక్కడే చెల్లించుకుని వెళ్ళాలి. లేకపోతే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకానూ కూడా భయంకరమైన శిక్ష ఉంటుంది. అందుకనే దేవుడు ఇక్కడే మనం చేసిన పాపంలో ఇక్కడే శిక్ష విధిస్తూ ఉంటాడు. కాదంటే మనం తెలుసుకోము, మనం ఎంతో విర్రవీగిపోచూ ఉంటాం. కానీ దేవుడు గర్వపడిన వారిని ఎప్పుడు కూడా అనగదొక్కేస్తానని అంటున్నాడు. ఎందుకంటే గర్వము ముందు ఏమి నడుచును? నాశనమే నడుచును. నాశనమునకు మనమే తోడై ఉంటున్నాము. మనం చెడ్డ మాటలు పలికి, అబద్ధపు మాటలు పలికి, మనము వారి మీద చెడు మాటలు పలికి ఇలాగ మనము పాపము మూట కట్టుకుంటున్నాము, మనము పాపమునకు లోనైపోతున్నాము. కానీ అవన్నీ కూడా మనము దూరం. కానీ మంచిని ఏం చేస్తారంటే అక్కడే పాతి పెట్టేస్తారు. కానీ చెడుని ఏం చేస్తారంటే దేశాలు విదేశాలలో కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ మంచిని అలా ప్రచారం చేయాలి, చెడును కాదు. చెడును మనం ఎప్పుడు కూడా ప్రచారం చేయకూడదు. ఒకవేళ చెడును ఎదుటివారి మీద చేసామనుకో తిరిగి అది మనకి అదే తిరిగి చెల్లిస్తాడు. ఎప్పుడూ కూడా ఎవరి మీద నేనైనా సరే నువ్వైనా సరే ఎదుటివారి మీద చెడ్డ మాటలు ఎప్పుడూ కూడా పలకకూడదు. మన నోరు మనం అదుపులో ఉంచుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, మన దేవుని సన్నిధిలో నిలవబడుతున్నాం అంటే మన నోరును మన ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
దేత్రియుడు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదు. ఏంటది? మనం అలాగా వినయం కలిగి ఉన్నప్పుడు మన సాక్ష్యం ఎలా ఉంటుంది? సత్యమైనదని వెరిగి వారే మనకు వచ్చి వందనములు చెప్తారు. వారే మనం ఎవరికైనా సరే తప్పు చేయకోకుండా సరే తిట్టేది. చాలామంది ఉంటారు, తప్పు మంద లేదని తెలుసు, కానీ అయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి తిడుతూ ఉంటారు. వారు తిట్టినప్పుడు మనము మౌనంగా ఉంటే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని వచ్చి మనకి వందనములు చెప్తారు. ఎందుకంటే మనలో తప్పు లేదని వాళ్ళకి తెలుసు. కానీ కొంతమంది మూర్ఖులు ఏంటంటే నేను చెప్పాలా అనే విధానంగా ఉంటారు. 12వ అధ్యాయం చూద్దామండి. సత్యం 13. అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది కానీ శరాతోను కలముతోను నీకు వ్రాయుట నాకు ఇష్టము లేదు. ఏంటది? అనేకమైన సంగతులు దేవుడు మనకి చెప్పాలని అనుకుంటున్నాడు, వ్రాయాలని అనుకుంటున్నాడు. కానీ శరాతోను కలముతోను వ్రాయటము మనకి ఇష్టము లేదని అంటున్నాడు. రాత్రి కూడా అలాగే అన్నాడు కదండి దేవుడు. 2వ యోహాను సువార్తలో కూడా అలాగే చెప్పి ఉన్నాడు. ఏమనంటే నేను వ్రాయాలని అనుకుంటున్నాను కానీ వ్రాయుకోకుండా ముఖాముఖిగా నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు దేవుడు. ఈరోజు కూడా ఈ అధ్యాయంలో కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. నేను శరాతోను కానీ కలముతో కానీ వ్రాయుట నాకు ఇష్టం లేదని అని చెప్పుచున్నాడు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. ఎలాగో? శీఘ్రముగా నిన్ను చూడ నేను నిరీక్షిస్తున్నానని అంటున్నాడు. నిరీక్షిస్తున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకొనేదము నీకు సమాధానము కలుగునుగాక అని చూడండి. దేవుడు 2వ సువార్తలో కూడా అలాగే చెప్పాడు, 3వ సువార్తలో కూడా అలాగే చెప్తున్నాడు. ఏమని? నేను శిరాతోటిని కలముతోటిని వ్రాయటం నాకు ఇష్టం లేదు, కానీ శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు నేను ముఖాముఖిగా మాట్లాడుకునేదము నీకు సమాధానము ముఖాముఖిగా మాట్లాడుకుంటే నిజమే కదండి. ఏదైనా తప్పు జరిగిందనుకో, తప్పు జరిగినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? వెళ్ళి మాట్లాడితే ఆ తప్పు అక్కడితో పోతుంది. లేకపోతే తప్పు మనదనుకో, మనం కూడా వారిని వెళ్ళి మాట్లాడితే అక్కడ సమాధానం అయిపోతుంది. ఒకవేళ మాట్లాడలేదనుకో వాళ్ళు పగ పెంచుకుంటారు, మనం కూడా పగ పెంచుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే సమాధానమును కలిగి ఉంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తానని అంటున్నాడు. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదము నీకు సమాధానం కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులు పేరు పేరున వరుసన వందనములు చెప్పుచున్నారు. అంటే మనం తప్పు చేయలేదని మన స్నేహితులకి, మన అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి కూడా తెలిసినా సరే వారు వాదిగిచ్చిన దేవుడు ఏమన్నా ముఖాముఖిగా మాట్లాడుకున్న తర్వాత అందరూ వచ్చి నీ స్నేహితులు అందరూ వచ్చి కూడా ముఖాముఖిగా వందనములు చెప్పుతున్నారని అంటున్నాడు. నీకు పేరు పేరు చెప్పిన వందనములు చెప్తారని దేవుడు చెప్పుచున్నాడు. మనకి ఎందుకంటే మనం చేసినది దేవునికి తెలుసు, వాళ్ళకి తెలుసు. మనం ముఖాముఖిగా మాట్లాడుకున్న తర్వాత సమాధానం పడిన తర్వాత వారి తప్పు వాళ్ళు తెలుసుకుని పేరు పేరున వందనములు చెప్తారని అంటున్నారు. నీ స్నేహితులు కానీ సహోదరులు కానీ ప్రతి ఒక్కరను కూడా సమాధానం పరుస్తారు. పేరు పేరు చెప్పిన వచ్చి నీకు వందనం. ప్రతి ఒక్కరమును కూడా ప్రతి వారితో సమాధానమును కలిగి ఉండాలి. మనం సంస్కారం తీసుకుంటున్నాం, దేవుని సన్నిధిలోకి వెళుతున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ప్రతి ఒక్కరమును కూడా ఏం చేయాలంటే మనం తగ్గించుకునే గుణం ఉండాలి, సమాధానం పడే మనస్సు ఉండాలి, మనం సత్యమునే మాట్లాడాలి. ఎవరో ఏదో అన్నారు కదని దాన్ని బట్టి మనం అనుసరించి నడుచుకుంటే ఎప్పుడు కూడా దేవుడు మనకి ఎక్కడొక దిక్కున దేవుడు శిక్ష విధిస్తాడు. మనం ఎప్పుడు ఈరోజు తప్పించుకోవచ్చు, రేపు తప్పించుకోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజున తీర్పు కాలం ఉన్నది. ఆ తీర్పు కాలమున దేవుడు ప్రతి ఒక్కరికి శిక్ష విధిస్తూ ఉంటాడు. మన తోటి వారితో సమాధానము కలిగి ఉందాము. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. స్థుతులకు ఆస్తునుడైన దేవా, ఇంకా వందనాలు నాన్న, నీకు స్తోత్రాలైనా. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ కనికరమును దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఈయన చుట్టూరు పరిశుద్ధమైన దేవదతలు కావలవంచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా ప్రభా, బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినట్టు, హెలికాప్టర్లో, ఆటోలో, ట్యాక్సీలో వెలిచినట్టు వారిని ప్రతి ఒక్కరిని వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. గ్రుడ్డి వారిని, మోగవారిని, చెవిటి వారిని ప్రభా, కుంటి వారిని ప్రభా,
ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. నైనా ప్రభా యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, ఆపరేషన్లు చేయించుకుని ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. పక్షవాతంతో బాధపడుచున్నారు ప్రభా, క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. నీవు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు స్తోత్రములు వందనములు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు చెల్లించుకునిచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా శాంతిని సమాధానంని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడి వయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని ప్రతి ఒక్కరిని ప్రభా, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువని కనుక దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నేను ఉద్యోగం లేని వరకు ఉద్యోగం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అప్పుల బాధలో ఉన్న వారికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రభా ఇంకా ఎవరినైనా మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలముని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వారికి నైనా ప్రభా పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. అనేకమైన దేశంలో ప్రభా నాయన ప్రభా పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను మెడికల్కి వెళ్ళిచుండగా మెడికల్లో తోడై ఉన్నాను ప్రభా. పీసీసీకి వెళ్ళిచుండగా పీసీసీలో ఉండమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయనమ్మ ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా. వారికి సమృద్ధిగా దొరుకుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వారి మార్గములను సరళము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా, మాకు తెలిసిన వారిని కానీ తెలియని వారిని కానీ ప్రభా, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీ కనికరమును నీ దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన యేసయ్య. నాయన నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభ. నాయన నీ చుట్టూరు ప్రభ నీ కంచి ఉంచమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాలని మా సంఘాలని దీవించమని అడుగుచున్నాను ప్రభ. మా మిత్రుల్ని శత్రువుల్ని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపెట్టే వారందరినీ పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసుని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన ప్రభ ప్రతి ఒక్కరిని నీ ప్రభ స్వస్థపరచమని, నా ప్రార్థనను నీ పాదసని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకునిచున్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరునట్లును మా నిధిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవయ్యున్నావు మా తండ్రి, ఆమెన్. చూచుచున్న వారికి వినుచున్న వారికి సదాకాలము నీ కృపతోడయ్యుండును గాక, ఆమెన్.